హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఈ రోజుటికి మా పాప పుట్టి 1.5 year అయిందండి. సో స్మాల్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మా హస్బెండ్ నేను ఒకటి చెప్పాను ఇలా చెయ్యి అని చేస్తున్నారు. లైట్స్తో ఏ అని డిజైన్ చేయమని చెప్పాను, ఇలా చేశాడు. నేను ఒక 1 week నుంచి అనుకుంటున్నాను ఈసారి ఎలా ఫోటో తీయాలి, 1.5 year ఎలా డెకరేట్ చేయాలి అని. బట్ ఐడియా అయితే ఏం రాలేదు. ఇది నచ్చి ఇలా సింపుల్గా చేశాను. ఇది కూడా ఎప్పుడో మిడ్నైట్ నిద్ర రాలేదు, ఆలోచిస్తూ ఉంటే ఇలా పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నాను. పేరెంట్స్ ఎలా ఉన్నా వాళ్ళ పిల్లలు చాలా బాగుండాలని అనుకుంటారు కదా అందరూ. వాళ్ళ కోసం ఏదైనా కాస్ట్లీగా కొనివ్వడం, మంచి మంచి సెలబ్రేషన్స్ చేయడం, అలా చేస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగే, మాకు ఎలా ఉన్న సిచ్యువేషన్ తనకి మాత్రం మంచిగా సెలబ్రేట్ చేస్తుంటాం ఏదైనా సరే. మా డాటర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేబీ గ్రాండ్గా ఒక ఫంక్షన్ కూడా చేయలేదు. బట్ తనకి 1 year వచ్చే వరకు మంత్లీ ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాము. మేము కూడా గ్రాండ్గా హై రేంజ్లో సెలబ్రేట్ చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఉన్నంతలో తనకు ఒక బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాము. చాలామంది పిల్లల రెస్పాన్సిబిలిటీ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇలా దగ్గరుండి చేస్తూ ఉంటారు కదా. బట్ మాకు అంత అదృష్టం లేదు. తనకి ఏం చేయాలన్నా మేమిద్దరమే చేయాలి, మేమిద్దరమే ఉండాలి తన పక్కన. అదంతా పక్కన పెడితే తను 2023 January 30 బార్న్. సో ఈ రోజుటితో తను పుట్టి 1.5 year అయిపోయింది. చిన్న స్వీట్ తెచ్చి 18 months సెలబ్రేట్ చేశాము. ఇదంతా ఎవరో చెప్పుకోవాలని, వాళ్ళు చూడాలని, వీళ్ళు చూడాలని మేమేం చెయ్యము. తనకంటూ మా మమ్మీ డాడీ ఇలా చేశారు అని తను చెప్పుకోవాలి. ఏమైనా ఫొటోస్ తీద్దాము, డెకరేషన్ చేయాలి అని ప్లాన్ చేస్తే చాలు, దాన్ని మాత్రం రచ్చ చేసేస్తుంది మా డాటర్. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి టేక్ కేర్ చేస్తారు. మేబీ అలా ఆడిచ్చే వాళ్ళు లేరు కాబట్టి మా డాటర్ చాలా అల్లరి అయింది అనుకుంటా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తనని బ్లెస్ చేయండి. తను అల్లరి చేయకూడదని, మమ్మీ డాడీని టార్చర్ పెట్టకూడదని బ్లెస్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.